చెప్పండి అన్న తర్వాత అన్న సాంగ్ అయితే గుర్తుగా బాక్స్ ఆఫీస్ మొత్తం ఆడిద్ది. ముందు మీరు సినిమా మధ్య సించి పాడేసి మామూలుగా దడే ఒక్కొక్క कैमरामैन जल्दी फोकस करो एनटीआर आ रहा है जय एनटीआर అన్నా అన్న ముందుగా మా అన్నగారికి హ్యాపీ బర్త్డే అన్న అడ్వాన్స్ గా ఇంకా ఎలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఒక్కొక్క లుక్స్ ఉన్నాయన్న ఇంతవరకు ఆయన కెరీర్ లో చూసిన లుక్స్ ఏమంటే లేవన్నా బద్దలు కాదన్నా వేరే లెవెల్ ఉంటుంది. అది దీన్ని మించిన ఎవ్వరు ఎక్కడా కూడా ఒక మార్క్ బ్యాడ్ న్యూస్ చెప్పడం శివ ఆచార్య అని ఒక ఆయనకి ఒక తెలియనది అనుభవం అన్న చేతంలో అది దాన్ని మించి అది ఎప్పుడు దాన్ని తలుచుకోకుండా ఉండడానికి ఈ సినిమా చేశారు. అది ఎప్పటికీ గుర్తుండదు. ఈ సినిమా రిలీజ్ అయితే అరవింద సమేత తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సోలో సినిమా వస్తుంది కదా, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్న. ఎన్టీఆర్ సినిమాలు అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అన్న. దానికి మనం అనేది మనం వేయలేము. ఒక లెవెల్ అనేది ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ లెవెల్ అనేది. అనిరుద్ధ్ గారు ఖచ్చితంగా కొడుతున్నారు. అసలు ఒక ఉప్పుమని సాంగ్ ని మించి ఉంటుందని మాకు ఆల్రెడీ మా నాగవంశం చెప్పిండు. అంత మించి ఉంటుంది, అది వేరే లెవెల్. ఇంకా మా అన్న కూడా ఎప్పుడు చెప్పిండు, అభిమాన ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే లుక్స్ కానీ విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి మటుకు ఎప్పుడు అలాంటి లుక్స్ రాలేదన్నా. వేరేగా ఉన్నాయి ఆ లుక్స్. సీనియర్ ఎన్టీఆర్ కనిపించాడు, హరికృష్ణ అన్న కనిపించారు, అండ్ తారక అన్న కనిపించాడు, అందరూ కనిపించారు దాంట్లో. అది వేరే లెవెల్ ఉందండి. దేవరావు అంటే ఒక లెవెల్ ఉంటే దేవరాటు అనేది ఒక వేరే లెవెల్ ఉంటుంది అన్న. దాన్ని మనం చెప్పలేము కూడా, అది వచ్చిన తర్వాత మనకు అంచనా వేసుకోవచ్చు. సినిమా ఇది సినిమా ఇది సినిమా ఇండస్ట్రీ మాత్రం రక్తపాతాలు అంటే ఏంటో చూడబోతుంది. రాసి పెట్టుకో 100% మాత్రం పక్కా 100%. అనిరుద్ధ్ బెస్ట్ సాంగ్ ఇండస్ట్రీ లాస్ట్ పోతారు హుక్కు అది వేస్ట్ బ్రో, అది వేస్ట్. అనిరుద్ధ్ అంటే దేవరానే గుర్తు రావాలి అందరికి. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న గురించి అడుగుతా పులి ఎట్లా ఉందంటే ఏం చెప్తాం భయ్యా, పులి లాగే ఉంటుంది.